హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్ రెడ్డి. ఈ పర్టికులర్ వీడియోలో మనం సిఎస్ఎస్ నావిగేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో యాక్చువల్గా మనం ఒక టెంప్లెట్ మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఒక టెంప్లెట్ ఉంది. ఇక్కడ బేసిక్గా దీన్ని నావిగేషన్ అంటారు. సో మీకు ఇక్కడ 1 మినిట్, ఈ ఏరియాలో ఇది బేసిక్గా నావిగేషన్. ఓకే, సో అలాగే ఇవి కూడా మీకు నావిగేషన్స్ అని పిలవచ్చు. అంటే బేసిక్గా హైపర్ లింక్స్. ఈవెన్ ఇక్కడ మీకు ఫుట్టర్లో కూడా కొన్ని నావిగేషన్స్ ఉన్నాయి. ఈవెన్ కేటగిరీస్ అనేది ఒక నావిగేషన్. సో ఇదొక నావిగేషన్. సో బేసిక్గా ఈ నావిగేషన్స్ని మనకి క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ మెథడ్ అయితే మాత్రం డెఫినెట్గా 100% పారాగ్రాఫ్స్ కానీ యాంకర్స్ ట్యాగ్స్ కానీ యూజ్ చేయకూడదు. మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే లిస్ట్ ఐటమ్స్ అంటే మీకు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. టోటల్గా మీకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ అనేటివి మనం క్రియేట్ చేయొచ్చు HTMLలో. ఇన్ కేస్ మీకు లిస్ట్ ఐటమ్స్ గురించి ఐడియా లేకుంటే మాత్రం SEO స్కిల్స్ అనే పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి HTML తెలుగు ట్యూటోరియల్స్లో మీకు లిస్ట్ ఐటమ్స్ గురించి టోటల్ ఒక 3 వీడియోస్ ఉన్నాయి. ఓకే, అవి ఒక్కసారి కానీ మీరు చెక్ చేసుకుంటే సో ప్రాబబ్లీ ఈ యొక్క CSS అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనకి కోడ్ ఎలా రాయాలి అంటే HTML5లో రాయాలి అన్నప్పుడు మాత్రం సో డాక్ టైప్ అనేది HTML5 కాబట్టి డాక్ టైప్ HTML. ఓకే, సో ఇది ఫస్ట్ ట్యాగ్. దీని తర్వాత మనకి HTML. సో లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అనేది మీ ఆప్షనల్ అది. సో నేను లాంగ్వేజ్ అట్రిబ్యూట్ వచ్చి ఇంగ్లీష్ అని టైప్ చేస్తున్నాను. సో దాని తర్వాత సో కామన్గా మనకు ఉండేటి హెడ్ ట్యాగ్. దీని తర్వాత మెటా, క్యార్సెట్, SET. స్పెల్లింగ్స్ కొంచెం బీ కేర్ఫుల్. మన స్టాండర్డ్ ఏంటి UTF-8 కదా. సో UTF-8 స్టాండర్డ్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. సో ఫైన్. దీని తర్వాత మన టైటిల్ ఏంటి, CSS నావిగేషన్స్ యూజింగ్ లిస్ట్ ట్యాగ్స్. దీని తర్వాత టైటిల్, దీని తర్వాత హెడ్ క్లోజ్, బాడీ క్లోజ్, HTML క్లోజ్. సో ఇది మనం రెగ్యులర్గా టైప్ చేయాలంటే కష్టం కాబట్టి సేవ్ యాజ్ ఈ యొక్క CSS అనే ఫోల్డర్లో టెంప్లెట్ అనే .txtలో సేవ్ చేస్తున్నాను. సేమ్ దీన్నే నేను సేవ్ యాజ్ నావిగేషన్ .htmlలో సేవ్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ ఈ ఫోల్డర్లో చూసినట్లయితే CSS అనే ఫోల్డర్లో ఇది నావిగేషన్. దీన్ని ఇప్పుడు ఒకసారి మీరు క్రోమ్ బ్రౌజర్ నుండి ఒకసారి మీరు యాక్సెస్ చేస్తే సో ఇక్కడ మీకు CSS నావిగేషన్ అనేది టైటిల్. ప్రజెంట్ డాక్యుమెంట్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మీకు ఇలా కనపడుతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ H1 CSS, ఓకే, ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ H1. ఓకే, ఈ H1 కలర్ ఏది కావాలి అంటే H1 ఏ ఫాంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ -family. సో నేను ఇదే ఫాంట్ వాడుతున్నాను. సో ఫాంట్స్లోకి వెళ్ళి సో కాపీ. ప్రజెంట్ మీరు ఇది మీ సిస్టంలో ట్రై చేస్తే రాకపోవచ్చు, ఎందుకంటే మీ సిస్టంలో ఈ ఫాంట్ ఉండాలి. సో కలర్ 666. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చింది. కానీ ఇక్కడ మీకు H1లో తేడా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్గా ఇది ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి మ్యాండేటరీగా. ఓకే, సో కంపల్సరీ స్టైల్ అంటే CSS. ఇవి ఆల్రెడీ మనం 6 లెసన్స్ కాబట్టి మీరు ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు. స్టైల్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఇది CSS నావిగేషన్స్. ఇన్ కేస్ మీకు ఒక HR యాడ్ చేద్దాం ఇక్కడ. సో HR అంటే హారిజాంటల్ రో. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేశారనుకోండి ఇది. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ బ్రౌజర్లో స్టార్ అంటే గ్లోబల్ సెలెక్టర్, ఇది మార్జిన్ అన్ని ఎలిమెంట్స్కి మార్జిన్ నాకు
0 పిక్సెల్స్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇలా ఉంటుంది. ఇన్ కేస్ ఈ సిఎస్ఎస్ నావిగేషన్ అనేది నాకు సెంటర్లో కావాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అంటే టెక్స్ట్ -అలైన్ ఏంటి సెంటర్. దీన్ని ఇప్పుడు ఫైల్ సేవ్, ఈ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రీఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా ఇది సెంటర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కామెంట్లో నావిగేషన్ స్టార్ట్స్ హియర్. ఇక్కడ ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ యువెల్ క్లోజ్. ఇన్ కేస్ మీకు కొంచెం ఫాంట్ సైజ్ పెంచుతాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది నావిగేషన్ స్టార్ట్స్ హియర్. ఇక్కడ ఫస్ట్ నేను ఒక LI ఎలిమెంట్స్ తీసుకొని href హ్యాష్ ఇస్తున్నాను. ఇక్కడ హోమ్ LI క్లోజ్. ఈ మొత్తాన్ని మళ్ళీ రీటైప్ చేయడం కంటే కాపీ పేస్ట్ చేయడం బెటర్. 2 3 4 5 అనుకున్నాం. సో ఇది మనకి అబౌట్ ఎనీథింగ్, మీ యొక్క కాంటాక్ట్, గ్యాలరీ, ప్రోడక్ట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోడక్ట్స్ అనుకున్నాం. సేవ్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసామనుకోండి మన బ్రౌజర్లో ఇలా వచ్చింది. సో బై డిఫాల్ట్ అంటే హైపర్ లింక్స్ ఇవ్వగానే మనకి ఈ యొక్క ఫాంట్స్ అనేటివి ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ మొత్తం కూడా మనకి యుఎల్లో అనే ట్యాగ్లో ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ యుఎల్ ఎంతవరకు క్రియేట్ అయిందో ఒక్కసారి చూద్దాం. దీనికి ఒక బార్డర్ ఇస్తే తెలిసిపోతుంది కదా. బార్డర్ 1 పిక్సెల్ రెడ్ సాలిడ్. ఇది ఏం చేస్తుందంటే బార్డర్ బార్డర్ 1 పిక్సెల్ రెడ్ సాలిడ్. ఏ ట్యాగ్కి? యుఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఈ యుఎల్ లోపల మనకి ఇవన్నీ చిల్డ్రన్స్ లాగా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇది మొత్తం కలిపి కూడా మనకి యుఎల్ అయిపోయింది. ఓకే, ఈ యుఎల్ లోపల మనకి ఎల్ఐలు ఉన్నాయి. ఓకే, కానీ ఈ హైపర్ లింక్స్ ఎక్కడున్నాయో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎల్ఐ ట్యాగ్ వల్ల మనకి ఈ అండర్లైన్ అనేది రావట్లేదు. ఈ ఏ ట్యాగ్ వల్ల మనకి ఈ యొక్క హోమ్ టెక్స్ట్కి అండర్లైన్ క్రియేట్ అయింది. అంటే ఈ యొక్క ఏ ఫర్ యాంకర్, ఈ యొక్క అండర్లైన్ రిమూవ్ చేయాలి అంటే మనం ఎల్ఐలోకి వెళ్ళి టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇవ్వడం కంటే ఏ ద్వారా మనకు క్రియేట్ అయింది కాబట్టి యాంకర్ లింక్స్ అంటే యాంకర్స్కి టెక్స్ట్ డెకరేషన్ నన్ చేద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ ఫర్ యాంకర్, ఆ అండర్లైన్ నాకు అవసరం లేదు కాబట్టి టెక్స్ట్ డెకరేషన్ అనేది ప్రాపర్టీ. సో ఏం కావాలి? అవసరం లేదు కాబట్టి నన్ అని సేవ్ చేశాను. ఏ ఫర్ యాంకర్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ వెళ్ళిపోయింది అది. ఇన్ కేస్ ఈ యొక్క డాట్స్, బుల్లెట్స్ ఇవి కూడా నాకు అవసరం లేదు. కానీ ఈ బుల్లెట్స్ మనకు రావడానికి కారణం యాంకర్ కాదు, ఎల్ఐ ట్యాగ్. ఓకే, సో అన్నిటిల్లో యుఎల్లోనే మనం ఇక్కడ రాసేసామనుకోండి, యుఎల్ లిస్ట్ -స్టైల్ నన్. దానికి ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ నన్ను నాకు అవసరం లేదు. అది యుఎల్లో రాయి ఉండడం వల్ల అన్ని ఎలిమెంట్స్కి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ ఎల్ఐ అంటే ఈ బార్డర్ ఇప్పుడు నాకు అవసరం లేదు, ఓన్లీ చెక్ చేయడం కోసమే పెట్టాను. సో నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ ఎల్ఐ దీనికి పేస్ట్ చేశాను. ఇప్పుడు అంటే ప్రీవియస్గా యుఎల్లో పేస్ట్ చేశాను, ఇప్పుడు ఎల్ఐలో పేస్ట్ చేశాను. ఎల్ఐలో పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. అంటే ఎల్ఐ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఈ యొక్క ఎల్ఐ ట్యాగ్కి విడ్త్ ఇస్తున్నాను. విడ్త్ ఎంత? సే ఫర్ ఎగ్జాంపుల్ 160 పిక్సెల్స్, హైట్ వచ్చి 40 పిక్సెల్స్. ఏ కలర్ కావాలి? సో ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఐ డ్రాపర్తో నాకు ఈ కలర్ కావాలి, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ కలర్. సో పిక్కర్లోకి వెళ్ళిపోదాం. ఈ కలర్ తీసుకుందాం. ఇది సే కాపీ, ఇక్కడికి వచ్చేసి ఈ యాంకర్లో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. BACK బ్యాక్గ్రౌండ్ -కలర్ హ్యాష్లో పేస్ట్ చేశాను.
ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇలా వచ్చింది. ఇన్ కేస్ ఈ యొక్క బార్డర్ ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ బార్డర్ని నేను నన్ చేశాను. ఓకే, అంటే దాన్ని కామెంట్ అంటారు, సిఎస్ఎస్ కామెంట్స్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. కానీ ఈ యొక్క టెక్స్ట్ అనేది నాకు వైట్ కలర్లో కావాలి. అది ఎక్కడుంది? ఏలో ఉంది కాబట్టి కలర్, యాంకర్ లింక్ యొక్క కలర్ ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే వైట్ కలర్. కానీ ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను మళ్ళా, వైట్. కానీ దాని యొక్క అలైన్మెంట్ సెంటర్ కావాలి నాకు. ఎక్కడ అలైన్ సెంటర్ కావాలి అంటే ఈ ఎల్ఐ అనే ట్యాగ్లో టెక్స్ట్ అనేది TEXT అలైన్ సెంటర్. మళ్ళీ రీఫ్రెష్ చేయండి, సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రీఫ్రెష్. కానీ దీనికి బాటమ్ సైడ్ మార్జిన్ ఒక 1 పిక్సెల్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ బాటమ్ ఎంత? 1 పిక్సెల్ కావాలి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కానీ ఈ యొక్క టెక్స్ట్ కొంచెం మనం జూమ్ చేస్తే ఈ టెక్స్ట్ టాప్లో ఉంది. ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీని హైట్ వచ్చి టోటల్ 50 పిక్సెల్స్ అనుకుంటే దీన్ని లైన్ హైట్ అంటారు. వర్టికల్గా ఈ యొక్క టెక్స్ట్ సెంటర్లో కావాలి అంటే దీని యొక్క హైట్ 40 కాబట్టి ఇప్పుడు నేను ఈ LI ఎలిమెంట్స్కి ఇక్కడ పేస్ట్, ఇది లైన్ హైట్ అని ఇస్తే సరిపోతుంది. లైన్ హైట్ 40 పిక్సెల్స్. సో ఇప్పుడు మీకు అది వర్టికల్గా సెంటర్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ ఇవి మీకు కర్సర్ పైకి వెళ్ళినప్పుడు దీని కలర్ మారాలి అనుకుంటే ఏ కలర్ కావాలి? కొంచెం డార్క్ కలర్ కావాలి. కాపీ. సో ఎప్పుడు కలర్ మారాలి? కర్సర్ పైకి వెళ్ళినప్పుడు. దేనిపైకి? లిస్ట్ ఐటమ్ పైకి వెళ్ళినప్పుడు. ఓవర్ కలర్, ఏది? బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. BACK GROUND బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. ఆల్రెడీ మనం ఫోటోషాప్లో పేస్ట్ చేసాం కదా ఇది. ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేసామనుకోండి, రీఫ్రెష్ చూడండి. కానీ ఈ కర్సర్ కూడా మారాలి. ప్రజెంట్ ఇది యారో ఉంది, దాని కర్సర్ని మనం మార్చాలి అంటే మనం రాయాల్సిన కోడ్ కర్సర్ పాయింటర్ అని ఇద్దాం. అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది ఇప్పుడు. కర్సర్, ఒకసారి ఇది స్పెల్లింగ్ కర్సర్. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు హ్యాండ్ సింబల్ వచ్చింది. ఓకే, కానీ ఇవి నాకు హారిజంటల్గా కాకుండా వర్టికల్గా కావాలి అంటే ఇంకొక ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క అన్ని LI ఎలిమెంట్స్, LIs ఎక్కడున్నాయి? ఇక్కడున్న అన్ని LIs, ఈ LI ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లోట్ ఇచ్చేసి లెఫ్ట్ అంటే సరిపోతుంది. ఓకే, సో రీఫ్రెష్. ఓకే, కానీ ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇప్పుడు మనకి మార్జిన్ రైట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ బాటమ్ అనేది అవసరం లేదు, రైట్. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే రైట్ ఇలా వస్తుంది, ఇలా. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ navigations with the UL tag. So thank you very much for watching SEO Skills. Take care.